నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్స్ వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతూ వస్తుంది. ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు వారికి ఇచ్చినటువంటి హామీలు గాని, వాగ్దానాలు గాని వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, నిర్లక్ష్యం వహిస్తుంది, అలసత్వ ధోరణి ప్రదర్శిస్తుంది అని గత కొంతకాలంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా విజయవాడ కేంద్రంగా చలో విజయవాడ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ధర్నా చౌక్లో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేశారు. ఇలాంటి సందర్భంలో వారిని అర్ధరాత్రి తెల్లవారుజామున కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారా అంటే ఎస్, అవుననే అనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెబుతూనే వారి పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుంది అనేది వారి ఆవేదన. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలలో వారు చేస్తున్నటువంటి పనితీరు, వారు ఎంతో కష్టపడుతున్నారు. కనీసం వారికి వేతనం చెల్లింపు విషయంలో కానీ, వేతన పెంపు విషయంలో కానీ, ఇతర సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు రావట్ల. క్షేత్రస్థాయిలో వారు చేస్తున్నటువంటి సేవ ఇంత అంత కాదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు మాత్రం, పాలకులు మాత్రం వారి పక్షాన నిలబడకుండా వారికి మొండి చేయి చూపి దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి చేరుకున్నారు, ధర్నా చేశారు, ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. తెల్లవారుజామున కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని దీక్షను భగ్నం చేయటమే కాకుండా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్లో కూడా చాలామందికి గాయాలయ్యాయి, కొంతమందికి అయితే చేతులు కాళ్ళు విరిగిపోయాయి. ఇటువంటి క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, మీకు అన్ని విధాలా మేము ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి, అధికారంలోకి తీసుకురండి, మీ సమస్యలన్నింటినీ మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాబడట్ల. కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఏవైతే ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో, చేసినటువంటివి, వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది వారి బాధ, ఆవేదన. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలంగా వారు ఎంతో నిరసనతో, ఆవేదనతో, ఆందోళనతో ఉన్నారు. ఈ సంబంధించి తాజాగా కొంతమంది నాయకులు మంత్రి సంధ్యారాణి ఛాంబర్లో కలిశారు. మా సమస్యలు ఇవి, మీరు వీటిని పరిష్కరిస్తారా లేదా? మొన్న కూడా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయపరంగా కోరుతున్నారో వాటన్నిటినీ పరిష్కరిస్తాం, మీరు ఆందోళన విరమించి. ఇదే రకమైనటువంటి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వస్తుంది. వీరు నమ్ముతున్నారు. తర్వాత షరా మామూలే, యథా రాజా తదా ప్రజ అన్నట్లుగానే ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి చర్చలు ఇక తాడో పేడో తేల్చుకుంటాం, కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కనబరుస్తుంది అని చెప్పి వారు తీవ్రంగా గట్టిగా మాట్లాడుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి, ఇవ్వాలి. అలాగే హెల్పర్స్గా పనిచేస్తున్నటువంటి వారికి కూడా జీతం పెంచాలి. అధిక పనిభారం, ఒక రకంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలంటే ఇప్పుడు బాగా దాన్ని మరింత మెరుగుపరిచారు, మంచి సౌకర్యాలు కల్పించారు. మరి దానికి సంబంధించి దాన్ని లీడ్ చేస్తూ పిల్లలకు ఆటపాటలు, అక్షరాలు నేర్పిస్తూ వారికి విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి టీచర్లకు మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి తాజాగా వారు కలిశారు. మంత్రికి ఇచ్చినటువంటి ఆ యొక్క వినతి పత్రంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి 10/3/2026 విషయం: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ, మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అంగన్వాడీల వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ 2023 డిసెంబర్లో 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం.
ఆ సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచాలనే అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా నేటి వరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. కనీసం రానున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఇటీవల కొన్ని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసినందుకు అభినందనలు. ఇంకా కొంతమంది అర్హత ఉన్న మినీ వర్కర్లు 10వ తరగతి పాస్ అయినా మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయలేదు. ఇట్లాగా వారు సంబంధించి ప్రతిపాదనలు పెట్టారు. ముఖ్యంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా, వారితో సమానంగా మమ్మల్ని చూస్తూ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే వారికి వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటున్నాయో మాకు కూడా ఆ రకమైనటువంటివి ఇవ్వండి. మీరు చేసినటువంటి వాగ్దానాలు, ప్రామిసెసే కదా. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇవి మీరు అమలు చేయకపోతే దీనికి సంబంధించి మేము ఉద్యమాన్ని మరొక్కసారి ఉగాదిలోపు వీటి మీద ఒక క్లారిటీ రావాలి. లేని పక్షంలో దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ప్రభుత్వం మేము సానుకూలంగా ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని గుమ్మడి సంధ్యారాణి గారు చెప్పడం జరిగింది. వారిని అక్కడ ఏదైతే జరిగినటువంటి పరిణామాలు కానీ, జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారిని సాటిస్ఫై చేసి పంపించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను పరిష్కరిస్తా. గతంలో కూడా అలాగే 2 సందర్భాల్లో జరిగిందని. ఈసారి మేమైతే చూస్తూ ఊరుకోం. దీనికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వకపోతే, గతంలో ఏ రకంగా అయితే మేము సమ్మెను చేశామో ఇప్పుడు కూడా అదే అంగన్వాడీ కేంద్రాలను బంద్ చేసి మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో వారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఏదైతే తాజాగా మంత్రిని కలిసినటువంటి సందర్భంగా ఏ రకమైనటువంటి అంశాలు ప్రతిపాదనకు వచ్చాయి, చర్చకు వచ్చాయి, మరి వీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? మరి ఉగాది వరకు టైం ఇచ్చారు. ఉగాది లోపు ప్రభుత్వం నుంచి సరైనటువంటి సానుకూలమైనటువంటి రెస్పాన్స్ రాకపోతే ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనం ఆ యూనియన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి గారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, చెప్పండి మేడం. నమస్తే. నమస్తే అండి. నిన్న తాజాగా మీరు మంత్రి సంధ్యారాణి గారిని కలిశారు కదా మేడం? అవును సార్. ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందండి? అంటే మేము వేతనాలు ప్రత్యేకంగా మాకు వేతనాలు పెంచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. మార్చి 2వ తేదీన వేలాది మందితో నిరసన తెలియజేస్తాం వేతనాలు పెంచాలి అని చెప్పేసి. అంతకు ముందు 23వ తేదీన మేడం గారు పిలిచి చర్చలు పిలిచారు. ఆ రోజు ఏమన్నా వేతనాలు పెంచుతున్నాడు ప్రకటిస్తారేమని అనుకున్నాం. కానీ మాకు టైం ఇవ్వండి, అప్పటి వరకు మీరు ఏ ఆందోళన చేయొద్దు అని చెప్పారు. కానీ మేము ఆందోళన ఆల్రెడీ ఈ రోజే నిరాహార దీక్షలతో ప్రారంభించామని చెప్పాము. నాయకులందరూ వేతనాలు పెంచాలనే డిమాండ్ తోటే ఈ నిరాహార దీక్షలు ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఈలోగా మీరు సార్ తో మాట్లాడి చెప్పండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తామని చెప్పారు ఆవిడ. అయితే 2వ తేదీలోగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, 2వ తేదీని మాత్రం మేము ఆందోళన చేస్తాము, మీరు ఈలాగా చెప్పకపోతే అని చెప్పాం. కానీ ఆవిడ నుండి ఏ రెస్పాన్స్ లేదని చెప్పి 2వ తేదీకి మేము పిలిపించాం. వేలాది మంది విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆ రోజు కనీస స్పందన లేదు గవర్నమెంట్ నుండి. స్పందన లేదు అని చెప్పి ఇంకా నైట్ కూడా ఉండిపోవాలని చెప్పి అనుకున్నాం. నైట్ ఉండిపోయాం. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మనం ఏమి స్పందించిన అవసరం లేదని అనుకున్నారు. కానీ భోజనాలకు వెళ్ళిన వాళ్ళు, అక్కడికి ఇక్కడికి టాయిలెట్స్ కి బయటికి అలా వెళ్ళిన వాళ్ళు అందరూ నైట్ కి మళ్ళీ చేరుకున్నారు టెంట్లలోకి. రాత్రి కొన్నారు. రాత్రి వేలాది మంది మళ్ళీ కూడుతున్నారు. ఉదయానికి మళ్ళీ ఇదే రెస్పాన్స్ తో ఉంటారేమో వీళ్ళనే భయంతోనే గవర్నమెంట్ మళ్ళీ జేడి మేడం గారిని ఆ రాత్రి పంపించారు. ఎన్టీఆర్ జిల్లా పీడీ గారిని, అక్కడ సిడిపిఓ గారిని, అలాగే జేడి ప్రవీణ్ మేడం గారిని ఆ రాత్రి పంపారు. 11:30 గంటల టైంలోనండి. లేచి రాత్రి కాదు మీరు ఇలా ఉండకూడదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే సంజయ్ రాణి మేడం గారు చెప్పారు మీరు ఇక్కడ ఉండొద్దు అని అన్నారు.
ఇక్కడ ఉదయం నుండి మానేసి వేలాది మందితో ఉదయం నుండి ఆందోళన చేస్తే రాకుండా మీరు ఈ టైంలో వచ్చారు, ఇది కరెక్ట్ కాదు, రేపు ఉదయం వచ్చి మీరు మంత్రి గారు ఎవరన్నా ఏదన్నా మాకు చెప్పమానండి వేతనాలు పెంచుతున్నట్టు, అప్పటి వరకు ఇక్కడ నుంచి మేము కదలము అని చెప్పాం. అంటే అలా కాదని చెప్పారు. 12:30 వరకు ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఉన్నారు కానీ మేము మాత్రం ఈ అర్ధరాత్రి ఎక్కడ పంపించాలి మహిళల్ని, 8,000 మందిని? మీరు ఈ రాత్రి ఇక్కడ ఖాళీ చేయండి అంటారేంటి? ఇది కరెక్ట్ కాదు మేడం, మీరు కూడా మహిళే కదా, రేపు రండి, రేపు ఉదయం అవసరం అయితేనే అని చెప్పేసి పంపించేసామండి. తెల్లవారుజామున మేము శాంతియుతంగానే జరుగుతుంది. తెల్లవారేసరికి మళ్ళీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్తారేమో, గుమ్మడి సంజయ్ రాణి గారు మన మినిస్టర్ గారు వస్తారేమో, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారేమో అని మేము అనుకున్నాం. మేము ఆదమరిసి నిద్రపోయాం. ఈ తెల్లవారుజామున కొంతమంది టాయిలెట్స్ కి అది వెళ్ళిపోయారు, ఒక 1000 మంది వరకును. మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ తెల్లవారుజాము 4:30 4:15 ఆ టైం కరెక్ట్ గా మొత్తం పోలీసులు ఒకేసారి 500-600 మంది మూకుమ్మడి దాడి కింద వచ్చేసారు, మీద పడిపోయారు అందరికి. ఎప్పుడూ లేని కొత్త సంస్కృతి ఏంటంటే పోలీసులు గుండు సూదులతో గుచ్చారండి. అంటే వీళ్ళని లేపడానికి గుండు సూదులతో గుచ్చగానే ఆ చురుకుమనే చోటకి చెయ్యి వెళ్తాది, ఈలోగా వాళ్ళ చుట్టూ అవతల పైన పడేయచ్చు. ఆ టైం అంత దుర్మార్గంగా గుండెచూదులతో కూర్చి మహిళలని ఏ రకంగానే జలియన్ వాలాబాగే గుర్తొచ్చిందండి నాకైతే. అది మన చరిత్రలో చదువుకున్నటువంటి జలియన్ వాలాబాగే. ఏంటంటే వాళ్ళు సైడ్ వాల్ లాంటిది ఒకటి తీసుకొచ్చారు నెట్, చుట్టేయటం. ఆ మధ్యలో ఒకవైపు పోలీసులు, ఒకవైపు మేము. ఇంకెక్కడికి వెళ్తాము? అటు ఇటు చెదరడానికి కూడా అవకాశం లేకుండా మహిళలు జుట్టు పట్టుకుని ఈడ్చేసి ఎక్కడ పట్టుకుంటున్నారో తెలియకుండా మగ పోలీసులు, ఆడవాళ్ళు మగోళ్ళు ఇద్దరు మొత్తం చుట్టబెట్టేసి ఈడ్చి ఎక్కడికక్కడ ఈడ్చేశారు. అలా ఈడ్చేస్తే ఇంకా మా ఒక 10 మంది పట్టుకుని ఒక మనిషిని ఈడ్చేస్తే ఏమవుతుందండి? కాళ్ళు చేతులు ఇరిగిపోతా. నా చెయ్యి అలాగే ఇరిగిపోయింది. మీ చెయ్యి కూడా ఇప్పుడు ఎలా ఉంది మేడం? మీకు కట్టు కట్టారు సార్, సిమెంట్ కట్టేశారు. 6 వారాలు కట్టు ఉండాలని చెప్పారు డాక్టర్. ఫ్రాక్చర్ అయింది అయితే? ఫ్రాక్చర్ అయింది సార్, మణిగడ్డ దగ్గర ఫ్రాక్చర్ అయింది. అయ్యో. కనీసం నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్లలేదు. ఇది తెల్లవారుజామున మహిళలు లేచి వెంటనే వాష్రూమ్లకు వెళ్తారండి. అలాంటిది విజయవాడలో ఎక్కించి మమ్మల్ని నసరాపేట తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిప్పేసి సత్తినపల్లి తీసుకెళ్లారు. అయ్యో. ఎంత టైం పడుతుందండి అక్కడికి? సత్తినపల్లి ఎంత దూరం అండి విజయవాడకి? మధ్యలో వాష్రూమ్ కి వెళ్ళడానికి ఎక్కడైనా సరే ఈ పెట్రోల్ బంకులు అవి ఉంటాయి, ఆపొచ్చు. అసలు సులభ కాంప్లెక్స్ దగ్గర ఆపొచ్చు. ఎంత గొడవ చేసినా కూడా మహిళలు ఎక్కడ ఆపుతారండి అసలు? ఎంత మొత్తుకున్నాము వాష్రూమ్ వెళ్తాము, ఎక్కడైనా ఆపండి అని ఎంత మొత్తుకున్నా కూడా ఆపలేదు. మమ్మల్నే కాదు, అటు అనేక పల్నాడు జిల్లాలో బాపట్ల, పల్నాడు అనేక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయారండి బ్యాచ్లకి. ఎంత అది ఎక్కడికే దారి. ఇప్పుడు కర్నూలు, నంద్యాల వాళ్ళని గణపవరం తీసుకెళ్లారు, బుట్టాయిగూడెం తీసుకెళ్లారు, పోలవరం ఏరియాకి. మొత్తం ఆ పోలీస్ స్టేషన్లన్నీ నిండగొట్టారు. ఎంత దుర్మార్గం అండి అది! అంత దుర్మార్గం. చాలా మందికి కౌగు దెబ్బలు తగిలేసినాయండి, నడాల నొప్పులు, కాళ్ళ నొప్పులతో ఉన్నారు చాలా మంది. కనీసం మళ్ళీ అసెంబ్లీలో ఏం చెప్తున్నారండి లోకేష్ బాబు గారు? అసలు మేము సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళామన్నా, సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు తీసుకెళ్తారో? అర్ధరాత్రి అంతా రోడ్డు మీద వచ్చి తెల్లవారిపోయిన తర్వాత సురక్షిత ప్రాంతం ఏంటండి? ఎంత అన్యాయం అది! పైగా మాకంటే అంబులెన్స్ పెట్టారంట. అంటే ముందే దాడి చేయాలని ప్లాన్ చేసుకుని అంబులెన్స్ పెట్టారు మా కోసం. ఆ అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు. ఎంతమంది కొడుతున్నారంటే అన్న క్యాంటీన్ లో? మేము వెళ్ళినోళ్ళు 8,000 మంది. అక్కడ అన్న క్యాంటీన్ లో 8,000 మంది కొనడానికి అవకాశం ఉందండి అక్కడ? ఏమన్నా అర్థం ఉందండి అసలు మాట్లాడడానికి? సరే మేడం, ఇప్పుడు బేబీ రాణి గారు, ఇప్పుడు అది జరిగిపోయింది, అన్ని విషయాలు మనకి తెలుసు. నిజంగా అది బాధాకరమే. ఎందుకంటే మహిళలు చేస్తున్నటువంటి శాంతియుత ఆందోళనపై ఒక్కసారిగా విరుచుకుపడి లాఠీ జులిపించినటువంటి పరిస్థితి. అది అలాంటి పునరావృతం కాకుండానే ఉండకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం, మీరు మంత్రి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆవిడ చెప్పిన సమాధానానికి జరిగినటువంటి చర్చలు మీకేమన్నా ఫలప్రదం అయ్యేలాగా కనిపిస్తున్నాయా? మమ్మల్ని రమ్మని కోరు పంపారండి. మంత్రి గారు చర్చలు పిలుస్తున్నారు రండి అని అన్నారు.
రండి అంటే మాకు ఇంకా వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు, మేము ఎలాగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని అన్నారు కాబట్టి 23వ తేదీన ఉమ్, మధ్యలో ఇంతమంది వచ్చి తీవ్రంగా ఉంది కాబట్టి ఉమ్, వేతనాలు పెంచాలి, ఈ ధరలను తట్టుకుని జీవించాలంటే వేతనాలు పెరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఉమ్, ఖచ్చితంగా మా వేతనాలు పెంచుతారని నేను ఆశించాం. ఉమ్, ఆశించి నేను కూడా ఈ సిమెంట్ కొట్టి వేయించుకునే అంత దూరం ప్రయాణం అయ్యి కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళాను నేను కూడా. ఓకే. కానీ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారండి, మళ్ళీ పాత పాటే మాట్లాడారండి మేడం గారు, ఉమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, జేడి గారు, మన శ్రీ సంక్షేమ మంత్రి గారు సంజయ్ రాణి గారు ఉన్నారు. ఉమ్, ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ సార్తో మాట్లాడాలంటున్నారండి, సీఎం గారితో. ముఖ్యమంత్రి గారితో ఉమ్, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటున్నారు. ఓకే. అంటే గతంలో మాకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారే చెప్పారని మీ వేతనాలు పెంచుతామని. అవును. 2024లో రాసినటువంటి మినిట్స్ ఉమ్, మేము జూన్ నెలకి 2023లో రాసి 24 జూన్ లో అమలు చేయాలండి ఆ అవును. మినిట్స్. ఉమ్, మేము అమలు చేస్తామని చెప్పారు. ఉమ్, మేము అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతామని చెప్పారు. ఉమ్, కానీ ఏం చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారికి అన్ని వేల మంది నటు రోడ్డు మీద వస్తే తెలియలేదండి ముఖ్యమంత్రి గారికి, ఉమ్, తెలుసు కదా. అవును. మళ్ళీ మాట్లాడాలి అని చెప్పారండి నిన్న కూడా, మాకు 4 రోజులు టైం ఇవ్వండి ఉమ్, అన్నారు. మిగతా డిమాండ్స్ మీద బాగానే స్పందించారండి. ఇగో జీతం పెంపు మీదే పెంపు అనే దగ్గరికి మాత్రం మేము ఇంకా మాట్లాడాలి, మీకు వేతనాలు పెంచాలంటే ఆలోచిస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, ఆలోచిస్తారని చెప్తున్నారు. ఉమ్, ఎవరి గొడవ మాకెందుకండి, మా వేతనాలు కదా పెరగాలి, అవును. మాకు కదా మీరు హామీ ఇచ్చింది. ఉమ్, అంగన్వాడీలు వేతనాలు పెంచుతాం, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవును. చేస్తామని గుమ్మడి సంజయ్ రాణి గారు కూడా 42 రోజులు సాలూరులో ప్రాజెక్టు టెంట్ లో కూర్చుని ఉన్నారండి ఆవిడ. అవును. మరి వీళ్ళందరూ టెంట్ల దగ్గరకు వచ్చి మేము వేతనాలు పెంచుతామని చెప్పి ఉమ్, ఎన్నికలు అయ్యి 2 ఏళ్ళు అయిపోయినా అవును. ఇప్పుడు కూడా ఆ స్పందన లేకుండా నిన్న అదే రకంగా మాట్లాడారండి. ఉమ్, అయితే ఉగాదికైనా మీరు మాకు తీపి కబురు చెప్పండి, ఉమ్, మీరు సార్తో మాట్లాడండి, ఉమ్, మీరు మాట్లాడతానంటున్నారు కాబట్టి మేము ఈ టైం కూడా ఇస్తాము, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఆగాం మేము, ఉమ్, ఈ టైం కూడా ఇస్తాం. ఉమ్, జూన్ మీరు ఉగాది నాటికి మీరు కబురు చెప్పకపోతే మాత్రం ఉమ్. ఉగాది తర్వాత మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పామండి. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా ఉగాది తర్వాత మళ్ళీ ఆందోళన ఉండబోతుందంటారా? మా ఆందోళన ఉందండి, మళ్ళీ ఓకే. ఆందోళన మేము కొనసాగిస్తాం. ఉమ్, ఖచ్చితంగా మా వేతనాలు పెంచుకునే వరకు మేము పోరాటం, అంగన్వాడీలు పోరాటం చేస్తారు. ఉమ్, ఖచ్చితంగా అంగన్వాడీలు పోరాటం, ఇది 42 రోజుల సమ్మె కాదు, ఇప్పుడు 50 రోజులైనా ఉమ్, మేము సమ్మెకి సిద్ధంగానే ఉన్నాము. ఓకే. మా ఆందోళన పోరాటంలోకి వెళ్తాం. ఉమ్, మీకులాగా నెంబర్ 1 ఛానల్ గతం మొన్న కూడా మాకు 2వ తేదీన కూడా మీరు బాగా వచ్చి ఉమ్, ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా మీ సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పి ఓకే. కోరుకుంటున్నాం. ఉమ్, కాబట్టి మేము మాత్రం 20వ తేదీ తర్వాత 19న ఉగాది 20వ అవును. తేదీనే మా ప్రణాళిక ఏంటనేది మేము ప్రకటిస్తామండి. మరి ఎందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించట్లేదు? అప్పుడు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం అది హామీ, మరి దాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు? అంటే 2 ఏళ్లే కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం కదా మేము అనండి. ఉమ్, గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే మరో 3 ఏళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అవును. మేము కూటమిగా ఉన్నాము, ఉమ్, ఇంకో 3 ఏళ్ళు మేము ఎలాంటి పాలించేసినా ఎలాగే ఉన్నా కూడా మేము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అది మాత్రం మర్చిపోతున్నారు. అవును. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అవి మర్చిపోతున్నారు. పైగా రాష్ట్ర పరిస్థితి మీరు చూడాలి కదా అన్నారు, ఏది మానుతున్నారు? అవును. రాష్ట్ర పరిస్థితి బాగోలేదని చెప్పేసి ఫోన్ బిల్ 9,000 ఇవ్వడం మానేస్తున్నారు, ఏ ఎమ్మెల్సీకైనా ఎమ్మెల్యేకైనా. అవును. అలాగే ఇంటెత్తులు 50,000 రూపాయలు, అక్కడ క్వార్టర్ లేదని 50,000 రూపాయలు ఇస్తున్నారు, 50,000 అండి అవును. ఇంటెత్తి. ఉమ్, మరి అది రాష్ట్ర పరిస్థితి బాగోలేదని ఇస్తున్నారా? ఉమ్, ఏ ఎమ్మెల్యే అయినా పేద ఎమ్మెల్యే ఉన్నాడు, కోట్ల రూపాయలు లేని ఎమ్మెల్యే ఒక్కళ్ళైనా చూపించండి. అవును. ఎవరున్నారండి? అందరూ డబ్బున్న వాళ్ళే కదా, అంతే కోట్లు కదా. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో వచ్చి అవును. మళ్ళీ ఆ కోట్లు కూడగట్టుకోవడానికి చూసేవాళ్లే కదా. అవును. మరి అలాంటప్పుడు ఏం చూస్తున్నారు మీరు రాష్ట్రాన్ని అంటే ఏం చెప్పాలండి? ఉమ్, ఇది కరెక్ట్ కాదండి. అవును. పెంచాలి వేతనాలంటే ఖచ్చితంగా పెంచి తీరొచ్చండి. ఓకేనమ్మా, మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సామాన్యుడి పక్షాన నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా నిలబడుతుంది. మీరు చేసేటువంటి శాంతియుతం, మీ పోరాటం వెనుక ఎంతో ఆవేదన ఉంది, ఆందోళన ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు ఈ సందర్భంగా చెప్తున్నాం మీకు. అంగన్వాడీ వర్కర్స్ కానీ, టీచర్స్, ఆయాలు, హెల్పర్స్ అందరి తరపున మేము మీకు నిలబడతాం. మీ పక్షాన మేము కూడా ఆ యొక్క వాయిస్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. బేబీ రాణి గారు, థ్యాంక్ యూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.
ధన్యవాదాలు సార్ మీకు కూడా. థ్యాంక్ యూ. సార్. ఓకే, అదండి పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి ఈ నాయకులే, కూటమి పెద్దలే ఒత్తాసు పలికారు, సపోర్ట్ చేశారు. ఎందుకు మేము ఉన్నాం, మీకు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామన్నారు. ఏది అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది మరి కొద్ది రోజుల్లో. కానీ ఇప్పటికి కూడా మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి. శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారి వాయిస్ని వినిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్డెక్కితే వారిని మీరు విన్నారు, గుండు సూదులు గుచ్చి ఇష్టారాజ్యంగా, ఆటవిక రాజ్యంగా ఏ రకంగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాట్లాడినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ కూడా పాపం చెయ్యి విరిగిపోయింది, మీరు చూస్తున్నారు ఫోటో. మరి ఏమనాలి? ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్సీపీ అంటే అలాగే చేసింది. బేబీ రాణి గారు ఒకటే ప్రశ్నిస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అలా అని అన్ని పథకాలను ఆపారా? ఎమ్మెల్సీలకు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఏం చేస్తున్నారు అని. ఎస్, వాస్తవమే. మరి వారికి ఇచ్చేటువంటి రాయితీల్లో కాస్త తగ్గించి ఇలాంటి వారికి సహాయం చేయొచ్చుగా, మేలు చేయొచ్చుగా. పెండింగ్ పెట్టి కోట్లాది రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన్ని నిలబడొచ్చుగా. కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయొచ్చుగా. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచొచ్చుగా. ఇవన్నీ కూడా అంతే కాగితానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడైనా కూటమి ప్రభుత్వం స్పందించి వీరందరి తరపున మేము కోరుకుంటున్నాం, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్లు కానీ, వారి పక్షాన మీరు ఆలోచన చేసి వారి కనీస వేతనాలు పెంచాలి అని మేము కూడా అభ్యర్థిస్తున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.